ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం నాయనా. నిజమే తండ్రి ప్రభా, మా జీవితంలో నువ్వు ఏ రీతిగా మా దుఃఖాన్ని నాట్యముగాను, మా బాధని ప్రభా సంతోషకరంగా ప్రభాని మార్చుతున్నావో అది ప్రతి దినము మేము అనుభవిస్తున్నాం తండ్రి. నాయనా ప్రభా, ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో వారి దుఃఖము ఈరోజు నాట్యంగా మార్చబడును గాక అని ప్రకటిస్తుండగా, ఆత్మస్వరూపుడా నీ ఆత్మ మా మీద కుమ్మరించి నాయనా మా జీవితంలో జరగవలసిన కార్యములన్నింటినీ మీరే ఆరంభించమని ముగించమని వేడుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అంతా వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశము ఏంటి అంటే, కీర్తనకారుడు రాసిన 30వ అధ్యాయంలోకి వెళ్ళి కొన్ని వచనాలు ధ్యానించాలని ఆశ కలిగి ఉన్నానండి. మరి 30ది చూస్తే దానిలో మరి ప్రత్యేకమైన మాటలు, ప్రత్యేకమైన వచనాలు శ్రేష్టంగా మనకు ఉన్నాయి. యెహోవా, నేను చదువుతున్నానండి ఒక్కసారి మరి ఈ కీర్తన 30ని చదువుతుండగా మరి మీరు కూడా మరి ఆలకించమని బ్రతిమలాడుతున్నాను. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషించనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. హల్లెలూయా. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలో నుండి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషం మాత్రమే, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్చు వచ్చి, చూడండి ఈ వచనాన్ని నేను ప్రత్యేకంగా ఈరోజు ధ్యానించాలనుకుంటున్నాను. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. నేనెన్నడూ కదలనని నా క్షేమ కాలమున అనుకుంటుని. చూడండి, నేనెన్నడూ కదల్చబడనని నా క్షేమ కాలమున నేను అనుకుని ఉంటుని. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరచుతివి. నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెంది తిని. యెహోవా, నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బ్రతిమలాడుకొంటిని. మరి నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించున, నీ సత్యమును గూర్చి అది వివరించున. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయకుడిగా ఉండుము. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మరి మార్చి ఉన్నావు. నీవు నా గోన పట్టను విడిపించి సంతోష వస్త్రములు నన్ను ధరింపచేయుచి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కీర్తన 30వ అధ్యాయము చదివిన ప్రతిసారి ప్రైజ్ లార్డ్ నాకు ఒక్క విషయమే గుర్తొస్తుంది. ఏంటంటే, నా దుఃఖాన్ని, నా కష్టకాలాన్ని, నా వేదనని, నా బాధని, మరి నాకు కలిగిన గాయాలని ఆయన ఏ రీతిగా సంతోషకరంగానో నాట్యంగాను మార్చి నన్ను ఘనపరిచి ఉన్నాడో, ఆయన మహిమ పొందుకొని ఈరోజు సంతోషపూర్వకంగా మీ మధ్యలో మీ ఎదుట నిలబడే ఈ కృపనిచ్చాడో అందును బట్టి నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. అవును, దీనిలో చాలా వచనాలు నా పట్ల నెరవేర్చబడ్డాయి. ఇప్పటికీ నేను ప్రతి దినము కూడా ఈ వచనాలు నేను అనుభవిస్తూ ఉంటున్నాను. ఒక్కోసారి చూడండి, 7వ వచనాన్ని చూసినప్పుడు, మరి 5వ వచనాన్ని చూసినప్పుడు ఆయన కోపము నిమిషం మాత్రమంట. మరి అంటే ఆయనకి ఖచ్చితంగా కోపం వస్తుంది. అవును, మనము తల్లిదండ్రులుగా మన బిడ్డల విషయంలో చూసినప్పుడు వారు తప్పు చేస్తే మనకి కోపం వస్తుంది, వెంటనే గదాయిస్తాము, కొడతాం కూడా. మరి కొంతమందికి ఎక్కువ కోపం వెంటనే కొడతారు. మరి కొట్టినంత మాత్రాన వాళ్ళకి దాని పిల్లల మీద కోపం అంటే వాళ్ళకి పగా ప్రతీకారం కాదండి. కోపం వేరు, పగా ప్రతీకారం వేరు. కాబట్టి వారు చేసిన తప్పును బట్టి తట్టుకోలేక మరి ఎక్కువ కోపంలో ఉన్న వారు తొందరగా రియాక్ట్ అయిపోయి కొడతారు. కొంతమంది మరి సహనం కలిగిన వారు, కోపం లేని వారు మరి మామూలుగా తిడుతూ లేకపోతే మెల్లిగా చెప్తూ సరిచేస్తారండి. అది ఎవరినైనా, ఏ రిలేషన్లో అయినా అంతే కదండి. అలాగే దేవుడికి కూడా కోపం ఉంటుంది, కానీ నిమిషం మాత్రమే మట్టికే అని చెప్తున్నాడు. ఆయన దయ ఆయుష్కాలం అంట. చూడండి, ఆయన కోపం నిమిషం మాత్రమే, కానీ ఆయన దయ అనేది నిత్యము ఉంటుంది అంట. ఎవరి పట్ల? నీ పట్ల, నా పట్ల. ఇదిగో ఆయనకి కోపం వచ్చే క్రియలు చేసిన నీ ఎడల ఆయన కోపము కొంచెం సేపే, వెంటనే ఆయన ఏం చేస్తాడు? మనల్ని ఒక మనుషులుగా, తన బిడ్డలుగా చూసి పర్వాలేదని చెప్పేసి ముందు గద్దించి శిక్షించినను మరలా సరిచేసి నడిపించే దేవుడిగా ఆయన మనకు
కోసం ఉన్నాడు. సాయంకాలం నా ఏడుపు వచ్చి రాత్రి ఉండినను. చూడండి, సాయంత్రం జరిగిన సంఘటన బట్టో, ఈ రోజు అంతా జరిగిన సంఘటన బట్టో నువ్వు ఈరోజు రాత్రంతా ఏడ్చావేమో, రాత్రంతా ఏడుస్తూనే ఉన్నావేమో, రాత్రంతా కూడా నీకు కన్నీరు కారుతూనే ఉందేమో, నీ మెత్తలు మరి నిండిపోతున్నావేమో నీ కన్నీటితో. కానీ ఈ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ తెల్లవారేసరికి ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటంటే, తెల్లవారేసరికంతా ఏమవుతుందంట, సంతోషము కలగనంట. చూడండి, మన హృదయంలో ఉన్న మరి బాధని వేదని అంతా కూడా మనం ఏడుస్తున్నప్పుడు, మరి మనకు తెలిసిన వారి దగ్గరే కావచ్చు, అంటే క్రైస్తవులమైన మనం దేవుని ఎదుట మరి సాగిలపడి ఏడుస్తూ మనదంతా మన బాధ వేదన దుఃఖం అంతా చెప్పుకుంటూ కొమ్మరించినప్పుడు నిజంగా ఎంతో భారము, ఆ భారం అంతా గాలిలో కలిసిపోయినట్టుగా, అసలు భారం అసలు సమస్యకి సొల్యూషనే రాదు, కానీ ఎంతో నెమ్మది, ఎంతో మనశ్శాంతి అనేది పొందుకొని తెల్లవారేసరికి ఇలా సంతోషంతో మన హృదయం ఉప్పొంగిపోతున్నట్టుగా ఉంటుంది. అంటే మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఆ కార్యం జరిగింది ఇంకా అనే నిరీక్షణ వచ్చేస్తుంది, సంతోషం వచ్చేస్తుంది, దేవుడు చూసుకుంటాడనే నిబ్బరం మనకు కలుగుతుందండి. అదండి నిజమైన సహవాసం, అదండి నిజమైన దేవుని పట్ల కలిగి ఉండే నమ్మకం అండి. హల్లెలూయా. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అంటారు కదా, ట్రస్ట్ ఇన్ ద లార్డ్. నిజంగా దేవుణ్ణి నమ్మడం అంటే, దేవుని పైన ఆధారపడడం అంటే ఇదే అండి. ఎవరి వైపు చూసి కన్నీరు కార్చడం కాదు, ఎవరినో చూసి వారి దగ్గర నీ బాధలు కుమ్మరించుకోవడం కాదు, కానీ దేవాది దేవుని దగ్గర నువ్వు రాత్రంతనే కావచ్చు, పగలంతనే కావచ్చు, నువ్వు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించిన, మరి కన్నీరు కార్చిన, ఆయన నీ కన్నీటిని తుడుస్తాడని. సమస్య పోకముందే ఆ కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది. నీ అంతరంగంలో ఆత్మ తైలము అనేది మరి పొంగి పొరలి మరి ఆనందంతో గంతులేస్తావమ్మా. ఇదిగో ఇది నా జీవితంలో జరిగింది, మీ జీవితంలో కూడా ఒక్కసారి కాకపోతే ఒక్కసారన్నా జరిగి ఉంటుంది కదమ్మా. హల్లెలూయా. అంత గొప్ప కృపామయుడు, అంత గొప్ప దయ దాక్షిణ్యత పూర్ణుడు మన దేవుడు మనలో ఉన్నాడని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేనెన్నటికీ చూడండి, ఈ 6వ వచనంలో చాలా చక్కటి మాట, నాకు చాలా ఇష్టమైన మాట కాదు, నేను పలికే మాట అండి. హల్లెలూయా. నేను ఆలోచించే మాట. ఇక్కడ కీర్తనకారుడు తన గురించి ఎందుకు రాశాడో తెలియదు, కానీ ఇది నేను చదివినప్పుడు ఇది నా కోసమే అని నేనే రాసినట్టుగా, నేనే చదువుకున్నట్టుగా, నేనే దేవుడితో మాట్లాడుతున్నట్టు చూసినప్పుడు నాకేమన్నా, నేను ఎన్నటికీ కదల్చబడనని నా క్షేమ కాలమున నేను అనుకున్నాను. అవునండి, నేను కూడా 12 సంవత్సరాల ఈ విశ్వాస జీవితంలో దేవునితో చేస్తున్న ఈ ప్రయాణంలో ఎన్నోసార్లు అనుకున్నానండి, నేను ఇంత చక్కగా ఉంటున్నాను. హల్లెలూయా. అంటే పడిపోయి లేచిన తర్వాత అండి, పడిపోతున్నప్పుడు కాదు, పడిపోయినప్పుడు గురించి మాట్లాడలేదు. అంటే నేను ఎన్నిసార్లు పడిపోయాను, లేస్తున్నాను, తప్పులు చేస్తున్నాను, అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ నిజంగా చెప్తున్నాను, బాగా పవిత్రంగా ప్రశాంతంగా, అంటే దేవునితో మరి సవాసం చేస్తూ ఆయనలో ఎదుగుతూ పరిచర్యలో మంచిగా వాడబడుతున్న సమయంలో, అంటే నేను క్షేమకాలంలో ఉన్నప్పుడు ఏమనుకుంటానంటే, అమ్మ దేవా నీకు స్తోత్రం. అవును, దేవుని స్తుతిస్తున్నాను. దేవా నీకు స్తోత్రం. నేను ఎప్పటికీ కదల్చబడను దేవా, ఎప్పటికీ ఇలాగే ఉంటాను దేవా, ఎప్పటికీ ఇట్లనే పవిత్రంగా ఉంటాను, ఎప్పటికీ ఇలాగే నేను సంతోషపెట్టేదానిగా ఉంటాను. అవును, మీ అందరికీ తెలుసు కదా, దేవుడు నన్ను ఎప్సిబా అని పిలుచుకున్నాడు. మరి ఎప్సిబా అనే పేరులో అర్థమే ఆనందదాయిని ఇష్టురాలంట. దేవా ఇదిగో తండ్రి, నీ ఇష్టురాలుగా నేను జీవిస్తున్నానయ్యా, ఆ కృపనిచ్చావు, ఇలాగే నిత్యము జీవిస్తానయ్యా అని చెప్పేసి ధ్యానించుకుంటాను, సంతోషపడతాము. కానీ అది మాత్రం ఎంతో కాలం ఉంటుందంటే, నెలలో 2 నెలలో, లేకపోతే 1 రోజు 2 రోజు, మళ్ళీ ఏదో ఒక టైంలో ఏదో ఒక సిచ్యువేషన్లో తప్పిపోతావు, పడిపోతావు, చిన్న అబద్ధమన్నా చెప్తావు, చెప్తాను, చేస్తాను. నేనే అండి మీ గురించి చెప్పట్లేదు, నా గురించి నేను మాట్లాడుతున్నాను. మరి ఏంటంటే పడిపోతాను. అప్పుడు అనుకుంటాను, దేవా నేను పడిపోతాను అనుకోలేదు కదా దేవా, నేను అసలు పడిపోను అనుకున్నాను కదా, నిన్న మొన్న ఎంత బాగున్నాను దేవా, ఈ రోజు ఎందుకు వచ్చింది, అసలు ఈ రోజు రాకపోతే నేను బాగుండు, ఈ తప్పు నేను చేయకపోతే బాగుండు అని చెప్పేసి పశ్చాత్తాప పడుతూ ఉంటామండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే నిజమైన యథార్థత జీవితం. పశ్చాత్తాప పడడం నిజంగా యథార్థమైన జీవితం అని నేను మీతో చెప్తున్నాను. కానీ దాన్ని అర్థం చేసుకోక మరి పడిపోయిన స్థితిలో మాత్రం మీరు ఎప్పటికీ ఎన్నటికీ ఉండకూడదని మరొక్కసారి చెప్తున్నాను. చూడండి, ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, నేను ఎన్నటికి పడను అని నేను క్షామకాలంలో అనుకున్నాను. కానీ యెహోవా దయ కలిగి నీవే నా పర్వతములను స్థిరపరిస్థితివి అని చెప్తున్నాడు. తర్వాత నీ ముఖమును దాచుకున్నప్పుడు, అంటే తర్వాత ఏమవుతుందంటే, మరి తను ఒక బలమైన స్థిరం, అంటే ఒక సమస్య వస్తుంది, అంటే పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా సమస్య వస్తుంది, లేకపోతే సమస్య వచ్చినప్పుడు నువ్వు పడిపోయినప్పుడు మరి నీకు తెలియకుండా ఆ సమస్య ఎలా అయిపోతుంది అంటే పెద్ద పర్వతం లాగా అయిపోతుంది. అప్పుడు అంటావు, దేవా నేను చేసిన ఈ తప్పిదామనుకో, ఈ పొరపాటుకో, నాయనా ఇదిగో నాకు ఈ పెద్ద కొండను అనుమతించావా, మరి ఈ స్థిరమైన కొండని మరి నేను కదల్చలేనని చెప్పేసి నువ్వు దేవుని వైపే చూస్తున్నావా, లేకపోతే నీ ఇష్టానుసారంగా దాన్ని మరి పక్కకు త్రోయాలని చూస్తే మాత్రం అది నీ వల్ల కాదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, దేవుని వైపే చూసి ఆ పర్వతాన్ని మళ్ళా దేవుడిచ్చాడే అనుకుంటే, దేవునికి అప్పచెప్తే ఆ పర్వతము మరి తొలగించబడుతుందమ్మా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి యెహోవా
దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. చూడండి, దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెందితిని. చూడండి, మరి ఎప్పుడైతే ఆ కొండ లాంటి సమస్య మన ఎదుటంగా వచ్చిందో, అయ్యా దేవా, నేను అప్పట్లో నువ్వు చూపిన ఈ కొండకి నేను ఎలా బాధపడాలో తెలియట్లేదు నాయన. నేను ప్రార్థన చేసినప్పుడు మరి నువ్వు ఆయన నీ నుండి దూరం అయిపోయాడని, ప్రభా నా వైపు చూడు ప్రభా, నేను ప్రయాసపడిన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలా జవాబిస్తాడో చూడు. అంత మాత్రమే కాదు, మనకు అలా అనిపిస్తుంది, దేవా మాట్లాడుతూ ఉంటాం కదా, దేవా నాకు ఈ సమస్యలో నేను చచ్చిపోయాను అనుకో, ఎట్లా ప్రభా అని చెప్తాడు. చూడు, యెహోవా నీకే నేను మొరపెడుతుని, నా ప్రభువా బ్రతిమలాడుకొనుచున్నాను. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఎలా ఉంటుందంటే, ఒక గోతి అని రాయబడలేదు, కానీ ఒక గ్రేవ్ యార్డ్ అంటే ఒక గ్రేవ్లో అంటే ఒక సమాధిలో నేను పడిపోతే లేస్తాను, ఎవరు లేపుతారని, మరి దానివల్ల నా ప్రాణానికి లాభం ఏముంది అని చెప్పేసి అంటున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడంటే, మన్ను నిన్ను స్తుతించునా. మన్ను అంటే ఏంటండి, ఒకవేళ మనం పాతి పెట్టబడితే మనం మన్నుగా ఉన్నాం కాబట్టి మళ్ళా మన్నైపోతాం కాబట్టి ఆ మన్ను నిన్ను స్తుతించునా, నిన్ను గణపరచునా, నిన్ను కీర్తించునా అని చెప్పేసి ఇక్కడ దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ నేను కూడా మాట్లాడుతున్నాను, నువ్వు కూడా మాట్లాడుతావు. సమస్యను బట్టి, దేవా ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకో, ఏముంది దేవా నీకు ఎట్లా మహిమ వస్తుంది, నేను చచ్చిపోయాను అనుకో, వీళ్ళందరూ మరి ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా అంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమైంది, దేవుని నమ్ముకుంది, ఇట్లా అయిపోయింది, ఎట్లా చనిపోయింది అంటారు కదా అని చెప్పేసి దేవుడితో మనం మాట్లాడుతూ ఉంటాం కదండి. అసలు ఎందుకు చచ్చిపోతామా, ఎలా చచ్చిపోతామా ఏంటి అనేది తర్వాత విషయం. కానీ ఆ పొరపాటున మనము ఏదన్నా పొరపాటున సమస్యలో మనం కూరుకుపోయి, చూడండి, పాపము చేసి తప్పు చేసేది మనము. ఒకవేళ మనకి మరణం అనేది వస్తే, దేవా నా తప్పును బట్టి కాదు, కానీ నువ్వు నేను చచ్చిపోతే నీకు చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి మాట్లాడుతున్న క్రైస్తవులం మనం కాదా అండి? మరి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటి అంటే, అలాంటి క్రైస్తవ జీవితం మనము కోరుకోకూడదు, అలా మనం ఉండకూడదు. నిజమే, ఒకవేళ సమస్య అనేది సాతాను వలన లేకపోతే నీ పరిస్థితుల మనలో నువ్వు ఒకవేళ ఇబ్బందులు గుండా వెళ్తే, దేవా నిజమే దేవా ఇది నాకు తెలియకుండా జరిగిపోయింది, మరి ఇది నా ఏమం అంటే నా వల్ల కాకుండా వచ్చిన ఈ సమస్యని నాకు విడుదల దయచేయి ప్రభా, నువ్వు ప్రార్థన చేయి. లేకపోతే నీకు అవమానము నాయనా అని ప్రార్థన చేయి. కానీ నువ్వు తప్పు చేసి నువ్వు పడిపోయి నువ్వే మరి ఇప్పుడు నేను ఇక్కడ చచ్చిపోయాను అనుకో, నీకే అవమానం కదా అని అంటే అది అసలు ఏమి ప్రార్థన మనం చేసేదని ఈరోజు దేవుడు నాకు తెలియదు ప్రత్యేకంగా ఇలాంటి ప్రార్థనే ఇక్కడ ఎవరో చేస్తున్నారని దేవుడు చెప్తున్నాడు. ఇదిగో నువ్వు తప్పు చేసి నువ్వు పాపము చేసి మరి దేవుడు మళ్ళా మాట్లాడుతున్నాడు, నువ్వు మరి దేవా ఇప్పుడు నేను ఈ పాపంలో ఇట్లనే నేను చచ్చిపోయానంటే నీకే అవమానం అని చెప్తున్నావు. అమ్మా ముందు ఆ పాపంలోకి వెళ్ళి బయటకు రా, ఆ పాపం జోలికి ఇంకొకసారి నేను వెళ్ళనని తీర్మానం తీసుకుని దేవుని వైపు నిలబడి సాగిల పడితే ఆయన నిన్ను విడిపించడం మాత్రమే కాదు, ఆయన ఘనపరుస్తాడు. నువ్వు నీ అంతము మరణం కాదు, కానీ ఆయనలో మహిమ పొందుకోవడమే, ఆయనకి మహిమనివ్వడమే నీ అంతమై ఉందనే విషయం నువ్వు ఈరోజు జ్ఞాపకం చేసుకోమా. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడమ్మా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే, మన్ను నిన్ను స్తుతించిన అంటే మట్టినైపోతే, నేను చనిపోయి మట్టినైపోతే నేను ఎలా స్తుతిస్తుంది అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరి 10వ వచనాన్ని చూసినప్పుడు, యెహోవా ఆలకింపుము నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయకుడివై ఉండుము. మరి అడుగుతున్నాడు, ఈ రకంగా అడుగు, నువ్వు ఈ రకంగా దేవా నాకు సహాయం చేయి, నా పరిస్థితులు నేను బయటకు లాగు, నా సిచ్యువేషన్స్ నుండి బయటకు లాగా నేను దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన సహాయం చేస్తాడు. నా ప్రాణము మౌనంగా ఉండక నేను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. చూడండి, ఇదండి దేవుడు మన నుండి కోరుకుంటుంది. నువ్వు అంగలార్చినప్పుడు, నువ్వు దేవుని దగ్గర ప్రార్థనతో మరి నీ హృదయాన్ని కుమ్మరించుకుంటూ ఆయన పాదాల దగ్గర ఏడ్చినప్పుడు ఆయన నీ కన్నీటిని ఎంత కన్నీరైతే కార్చవో దానన్నిటినీ కూడా ఆయన పరలోకంకి తీసుకొని, మరి వాక్యం కూడా చెప్తుంది కదండి, మన కన్నీటిని అయినా బుడ్డిలో దాచిపెట్టుకున్నాడంట. ఎందుకోసం దాచిపెట్టుకున్నాడు నేను అడిగాను, ప్రభా ఈ బుడ్డిలో దాచిపెట్టుకుని ఏం చేస్తావు దేవా, ఏం చేస్తావు అని చెప్పేసి నేను అడిగాను. అవును దాచిపెట్టుకున్నావు అంటే ఏంటి అంటే లెక్క పెడుతున్నావు, వాటిని ఏం చేస్తావు దేవా, వాటిని మళ్ళీ మాకు చూపిస్తావా, బుడ్డి సరిపోతుందా, ఆ బుడ్డి సైజ్ ఎంత అని చెప్పి ఇలా సరదాగా నేను దేవుడిని అడుగుతున్నప్పుడు నాకు దేవుడు ఆత్మస్వరూపమైన దేవుడు ఒకే మాట చెప్తున్నాడంటే, ఆ కన్నీటిని తిరిగి ఆశీర్వాదపు జల్లుగా మన జీవితంలో ఎక్కడ పడిపోయామో అక్కడే లేవనెత్తబడడానికి ఆశీర్వాదపు జల్లని మన కన్నీటిని తిరిగి కుమ్మరిస్తాడట. హల్లెలూయా. అంటే మార్చి ఆ కన్నీటిని ఆయన బుడ్డిలో పెట్టుకునే దాన్ని, అంటే ఇందులో ఎక్కడ రాయబడలేదండి, ఏ వాక్యం ఎక్కడ కూడా మరి ఇక్కడ లిఖించబడలేదు ఈ బైబిల్లో, కానీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిన సత్యమమ్మ. దేవునికి మహిమ కలుగుగాక. అందుకోసమే నేను అనుకుంటాను, దేవా ఇదిగో దేవా కన్నీరు విడిచడం మంచిదే,
కన్నీరు కార్చడం మంచిదే. ఎందుకంటే ఆయన పట్టుకుంటాడు. మరి యథార్థమైన కన్నీరమ్మ, మరి ఇంకొకరు నాశనం అవ్వాలని ఏడుపు, లేకపోతే ఇంకొకరు బాగుపడుతున్నారనే పిచ్చి ఏడుపు ఏడ్చి ఆ పనికిరాని కన్నీటి గురించి నేను మాట్లాడతలేదు. కానీ నిజంగా బాధ, వేదన, దుఃఖంలో, నీ కష్ట సమయంలో, లేకపోతే నువ్వు చేసిన తప్పునకి పశ్చాత్తపడి నువ్వు కార్చే ప్రతి కన్నీటికి దేవాది దేవుడు దాన్ని తీసుకుని ఆశీర్వాదపు జల్లులుగా మార్చి నిన్ను ఘనపరుస్తానని చెప్తున్నాడమ్మా ఈరోజు. అందుకోసమే నీ ప్రతి కన్నీటిని, నీ ప్రతి అంగలార్పును నాట్యంగా మార్చగల దేవాది దేవుడు మన పక్షాన ఉన్నాడమ్మా ఈరోజు ఉన్నాడు, ఎప్పటికీ ఉంటానని దేవుడు చెప్తున్నాడు. చూడండి, నీవున్న గోనపట్ట విడిపించి నన్ను గోనపట్ట నుండి, అంటే ఆ పాత నిబంధన ప్రకారంగా మరి అంటే ఆ దావీదు కాలంలో వాళ్ళు ఏం చేస్తారంటే మరి వేదన దుఃఖంలో ఉన్నప్పుడు మరి గోనపెట్టని కట్టుకొని కప్పుకొని వారు మరి అదొక వేదనకి గుర్తుగా వాళ్ళు అలా చేస్తారటండి. అంటే కొంతమంది బ్లాక్ డే అని బ్లాక్ డ్రెస్లు వేసుకున్నట్టుగా మరి ఆ టైంలో వేదన దుఃఖంలో ఉన్నప్పుడు వారు ఒక స్పెషల్ డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది. ఆ గోనెపట్టు నుండి కట్టుకుంటారు. కాబట్టి మరి ఇక్కడ దావీదు చెప్తున్నాడు, ఆ గోనెపెట్ట నుండి విడిపించి సంతోష వస్త్రమును నాకు ధరించి ఉన్నావని చెప్తున్నాడు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించదను. చూడండి ఎంత చక్కటి మాటలు కీర్తనకారుడు ఈ 30వ వచనంలో రాసినాడు. మన దుఃఖాన్ని నాట్యంగా మార్చడం, మన కన్నీటిని ఆశీర్వాదపు జల్లులుగా మార్చడం ఇక్కడ లేదండి. నేను చెప్తున్నాను, అంత మాత్రమే కాదు, మనల్ని గోనెపెట్టను విడిపించి మనకి ఆ దుఃఖానికి బదులు సంతోష వస్త్రాన్ని ధరింపచేసి ఆయనకి మహిమార్థకరంగా మనల్ని వాడుకుంటానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది కాదండి నిజమైన సాక్షాత్కారమైన జీవితం. ఇది ఏ రోజు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది? మరి ఇదో సంవత్సరాల నుండి నువ్వు సమస్యను గురించి నువ్వు ఏడుస్తున్నావేమో, అంటే రోజులు తరబడి ఒకే సమస్య గురించి నువ్వు ఏడుస్తూ బాధపడుతున్నావేమో. దేవుడి ఈరోజు మాట్లాడుతున్నాడమ్మా, ఇప్పుడే నీకు ఆ విడుదల జరుగుతుంది. ఈ రోజు వరకు నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టును ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి ఆశీర్వాదపు జల్లులుగా మార్చబడుతుంది. ఈరోజు నువ్వు అనుభవించబోతున్నావని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఆదరణకర్తగా ఈ రోజు వరకు నేను ఆదరించాడు. ప్రతి రాత్రి నువ్వు ఏడుస్తున్నావేమో, ప్రతి రాత్రి నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో, ప్రతి ఉదయకాలంలో మరి దేవాది దేవుడు ఇస్తున్న ప్రోత్సాహంతో మరలా నిలబడి ముందుకు సాగుతూ ఆ సమస్యకి పరిష్కారం లేక దివారాత్రులు నువ్వు ఏడుస్తున్నావేమో. కానీ దేవుడు చెప్తున్న మాట, నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదమ్మా, నీ కన్నీటిని నేను దాచిపెట్టుకున్నాను. ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఈ క్షణం నుండి ఆ ప్రతి కన్నీటి బొట్టిని ఆశీర్వాదపు జల్లులుగా మార్చి నీ జీవితాన్ని నేను మార్చబోతున్నాను. నీ మోడు బారిన జీవితాన్ని చిగురింప చేయబోతున్నాను. అహరోను కర్రను రాత్రికి రాత్రి ఏ రీతిగా చిగురింప చేసి బాదాము మరి కాయల వరకు కేవలం చిగురించి మరి కేవలం ఆకు పెట్టడం మాత్రమే కాదు అక్కడ, కానీ అదేం చేసింది, పుష్పించింది. అంత మాత్రమే కాదు, పువ్వులు ఇచ్చింది. మరి బాదము కాయలు సైతం మరి ఇవ్వడం అనేది జరిగింది. ఆ రీతిగానే ఈ క్షణంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ అంగలార్పును నాట్యంగా మార్చుతున్నాడు. ఆరంభించాడమ్మా, నువ్వు విశ్వసించి పొందుకోమని చెప్తున్నాడు. మరి అలాగే మరి దీనికి తగినట్టుగా మరి ఇంకొక వచనాన్ని మరి ఈరోజు మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. మరి ఐజాయా గ్రంథం మరి 61వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మనకి తెలుసు కదండి, దేవుని ఆత్మ చూడండి, ప్రభువుగా యెహోవా ఆత్మ నా మీదనున్నది, మరి నీ దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. మరి నలిగిన హృదయం కలిగిన వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారిని విడిపించుటకు, బంధింపబడిన వారిని విముక్తి ప్రకటించుటకు, మరి యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమని ప్రకటించుటకు, దుఃఖ క్రాంతులనందరినీ మరి ఓదార్చుటకు, సియోనులో దుఃఖించిన వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చేదనని ఆయన నన్ను పంపించి ఉన్నాడని యెహోవా తన్ను మహిమపరచగోరుతున్నాడని మరి ఈ వాక్యం చెబుతుంది. చూడండి, ఇక్కడ దేవుని ఆత్మ అనేది యేసు ప్రభు మీద ఉన్నాడు అని చెప్పేసి ఆయన పలుకుతున్నాడు. అక్కడ ఐజాయా గారు మాట్లాడుతున్నాడు, దేవుని ఆత్మ నా పైన ఉన్నదని యేసు ప్రభు గురించిన ప్రవచనం మాట్లాడుతున్నాడు. అంటే యేసు ప్రభు మీద ఉన్న ఆత్మ గురించి. అలాగే మనకు తెలుసు కదండి, లూకాసు వార్త 4వ అధ్యాయంలో కూడా ఇదే మాట మరి యేసు ప్రభు వారు స్వయాన మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ రోజే సంవత్సరం, ఈ రోజే ఈ మాట, ఈ వాగ్దానాలు మీ పట్ల నెరవేర్చబడును గాక. అవును, ఐజాయాలో అయితే ప్రవచించబడింది, రాబోయే కాలంలో ఇది నెరవేర్చబడుతుందని. మరి యేసు ప్రభు వారు మరి
జీవిస్తున్న కాలంలో ఆయన పలుకుతున్నాడు. ఈ రోజు ఈ మాట, అప్పుడు పలకబడిన మాట ఈ రోజు నేను చదువుతుండగా ఇప్పుడే మీ పట్ల మరి ఆరంభించబడుతుంది, ఇప్పుడే అది జరుగుతుంది అని చెప్పినట్టుగానే ఈరోజు దేవాది దేవుని బిడ్డగా, ఆయన కుమార్తెగా, ఆయన ఇష్టరాలుగా నేను మీ జీవితంలో పలుకుతున్న మాట ఏంటంటే మీ ప్రతి దుఃఖము నాట్యంగా మార్చబడుతుందన్నమా. హల్లెలూయా. ఎందుకంటే నేను నమ్ముతున్నాను, దేవుని ఆత్మ నా పైన ఉంది, నా పైన ఉందని నమ్ముతున్నాను, నాలో ఉన్నాడని నమ్ముతున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే మనము బాప్తిస్మం పొందుకుంటామో, ఎప్పుడైతే యేసు ప్రభు దేవుడిని అంగీకరించి మన హృదయాలకి ఆహ్వానిస్తామో, ఆయన ఆత్మ మనలోనికి వచ్చి మనల్ని విడిచిపెట్టకుండా మనలోనే జీవిస్తున్న పరిశుద్ధాత్మ నామంలో మనల్ని అనాథలుగా విడిచిపెట్టనని చెప్పిన పరిశుద్ధాత్మ దేవుని నామంలో నేను పలుకుతున్న మాట ఏంటంటే దేవుని ఆత్మ నీ పైన నా పైన ఉందమ్మా. ఇదిగో మనల్ని దేవుడు ఏ రీతిగా మరి బలపరుస్తున్నాడు అంటే మనము మాత్రమే బలము పొందుకొని మన దుఃఖం మాత్రమే సంతోషంగా మార్చబడడం కాదు, కానీ ఇతరుల జీవితంలో ఉన్న దుఃఖాన్ని మనం నాట్యంగా మార్చబోతున్నామంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. వారి కన్నీటినైతే మనము బుడిలో పట్టుకోలేము, కానీ ఇదిగో వారి కన్నీటిని మాత్రం మనం తూర్చగలము, మనము తూర్చివేయగలమని దేవుడు చెప్తున్నాడు. అది ఏ రీతిగా అంటే కేవలం ఆయన ఆత్మ వలనే జరుగును. అవును, ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, కేవలం ఆయన ఆత్మ వలనే జరుగునని చెప్పిన మాట ప్రకారంగా నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట ద్వారా ఇదిగో ఇతరుల్ని బలపరుస్తున్నప్పుడు నీ నోటి నుండి వస్తున్న ఆ బలభరితమైన మాట ద్వారా, బలపరుస్తున్న మాట ద్వారా నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడి ఇదిగో నువ్వు మాట్లాడుతుండగా నిన్ను బలపరుస్తున్న అదే దేవుడు నువ్వు మాట్లాడుతుండగా ఇతరులను కూడా బలపరిచి వారిలో ఉన్న వేదన దుఃఖాన్ని తొలగించి స్తుతి వస్త్రాన్ని, ఆనంద తైలాన్ని వారిలో నింపి నిత్యము దేవుని కోసము ఆనందించే గంతులు వేసే పాత్రలుగా వారిని చేస్తాడమ్మా. ఇదే నిజమైన సాక్షాత్కరమైన జీవితం, ఇదే నిజమైన మరి దేవుని కోసము మరి మనము నిలబడవరిన వారిగా ఉన్నాము. దేవుని ఆత్మ మన పైన ఉన్నది ఎందుకోసమో అని చెప్తే క్లియర్గా ఉంది కదా. బంధింపబడిన వారిని విడిపించుటకు, చూడండి, బంధింపబడిన వారిని విడిపించుటకు, అది ఎలాంటి బంధకమైనా సరే దాని నుండి విడిపించబట్టకు, మరి చెరలో ఉన్న వారిని విడిపించుటకు. హల్లెలూయా. ఇదిగో నలిగిన హృదయము కలిగిన వారిని దృఢపరచుటకు, బలపరచుటకు. అంటే ఈ లోకంలో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అన్యురాలమ్మ, దేవునికి మహిమ కలుగును గాక, తను అడిగింది ఒకరోజు, అంటే చాలా ఆల్మోస్ట్ ఒక 10 years గ్యాప్ తర్వాత నేను తనతో మాట్లాడడం అనేది జరిగింది. అంటే ఇట్స్ రియలీ ద రెస్టోరేషన్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్. మా ఫ్రెండ్షిప్ అనేది మధ్యలో బ్రేక్ అయింది. నేను దేవుని నమ్ముకున్నానో లేకపోతే ఏదో ఒక విషయంలో 10 సంవత్సరాల పాటు మా ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ లేదు. కానీ ఎప్పుడైతే తను 10 years తర్వాత నాతో మాట్లాడిందో అప్పుడు నన్ను అడిగింది, కేవలం ఏం చేస్తున్నావు, ఎట్లా ఉంది, హౌ ఈజ్ యువర్ లైఫ్ అన్నప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, ఇదిగో దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలను బట్టి ఇదిగో దేవుడు నన్ను, నా కన్నీళ్లు తుడిచాడు, నన్ను సంతోషభరితంగా మార్చాడు. కాబట్టి నిజమే, నా జీవితంలో కష్టాలు లేవని నేను అనట్లేదు, నా జీవితంలో వేదన దుఃఖంలో నేను వాటి గుండా నేను వెళ్ళట్లేదని చెప్పట్లేదు, కానీ దేవాది దేవుడు నా పక్కన ఉండి నా కన్నీటిని, ప్రతి దినము నేను కారుస్తున్న కన్నీటిని నాట్యంగా మారుస్తూ, నా ప్రతి బాధ వేదన ఆయన భరిస్తూ, ఆయన నిలబెట్టుకుంటూ, నేను పడినను లేపుతూ ఆయన చేస్తున్నాడు. కాబట్టి నేను పొందుకున్న ఈ కృప, నేను పొందుకున్న ఈ జీవాన్ని, ఇదిగో మరణించాల్సిన నన్ను, నిజమే మన్ను నిన్ను స్తుతించునా అని చెప్పినట్టుగా చూడమ్మా. నేనేమంటానంటే కేవలం మీకు మాత్రమే సాక్ష్యం చెప్పట్లేదు, ఈ సాక్ష్యాన్ని నా ఫ్రెండ్తో నేను పంచుకున్నాను. అప్పుడు ఏంటంటే ఇదిగో చనిపోవాల్సిన నన్ను, 4 గోడల మధ్యలో సుసైడ్ చేసుకుంటున్న నన్ను బతికించిన దేవాది దేవునికి నేను సమర్పించి, నాలాగే ఎంతమంది వేదన దుఃఖంలో ఉన్నారో వారిని నేను రీచ్ అవ్వాలని ఒకే తపనతో బతుకుతున్నాను. అది ఒక్కరినా ఇద్దరినా వేల మందినా నాకు తెలియదు, ఆయన ఎవరు నప్ప చెప్తే వారితే అనుకుంటూ నేను తనతో మాట్లాడుతున్నప్పుడు తను ఒక అన్నిరాలుగా ఒక మాట చెప్పింది. ఏంటి అంటే, నిజమే, ఈ లోకంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ప్రతి ఒక్కరు అనుభవిస్తారు. కానీ ఆ సమస్యలు పంచుకోవడానికి, అంటే ఇప్పుడు నాకు వచ్చిన సమస్యని నేను ఒకరికి పంచుకోవాలంటే వినేవారే లేరు, అసలు వినేవారే లేరు. తీర్చే వాళ్ళ సంగతి తర్వాత, అసలు వినేవాళ్ళే లేరు. పంచుకోవడానికి అసలు ప్రయాస, అంటే పంచుకున్నామంటే కూడా మనుషులు దొరకట్లేదు. అలాంటి లోకంలో ఉన్నారు. అసలు వింటే చాలు, ఎవరైనా వింటే చాలు, తీర్చబడకపోయినా పర్లేదని ఎంతోమంది మరి ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి నువ్వు నిజంగా సాక్షాత్కరంగా జీవిస్తున్నావా? అందుని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఆ బిడ్డ మరి ఒక అన్యురాలుగా ఉండి కూడా మరి నా క్రైస్తవ జీవితాన్ని బట్టి, నేను జీవిస్తున్న జీవితాన్ని బట్టి తను మరి సంతోషపడిందండి. మరి నిజంగా ప్రోత్సహించింది. ఇప్పటికీ మరి గత 3 సంవత్సరాల నుండి నాతో కాంటాక్ట్లో ఉంది. అందుని బట్టి నిజంగా నేను సంతోషపడుతున్నాను. నిజం చెప్పాలంటే ప్రార్థన చేస్తున్నాను. కేవలం నా జీవితం మారింది, నేను బాగున్నాను, నేను మంచి పనులు చేస్తున్నానని నన్ను పొగుడుతూ సంతోషిస్తుంది. అంత మాత్రమే కాదు, కానీ నా దేవుడు ఎంత గొప్ప దేవుడో తను రుచి చూడాలి, తనకు కూడా తెలుసుకోవాలి. తను ఈరోజు కాకపోతే రేపు రక్షణలోకి రావాలనేది నా ప్రార్థన. నా గొప్పతనం ఏమీ లేదు ఇక్కడ. నా దేవుడు నన్ను బ్రతికించి, నన్ను కాపాడుకొని, నన్ను వాడుకున్న దేవుడు ఎవరినైనా, ఎలాంటి వారినైనా, ఎంతటి వారినైనా వాడుకోగలడు. అలాగే ఆ విడవ చెప్పిన మాటలో కొన్ని సత్యాలు ఉన్నాయి కదండి. నిజం చెప్పాలంటే ఆ అమ్మాయికి పెళ్ళయ్యేప్పటికీ కొన్ని సంవత్సరాలు అయిపోయిందండి. కానీ
పిల్లలు పుట్టలేదు. నా ఫ్రెండ్ గురించే మాట్లాడుతున్నాను, పిల్లలు పుట్టలేదు. ఎప్పుడైతే తను మాట్లాడిందో అప్పుడు నేను అడిగాను, మరి ఏమైంది, పెళ్ళైంది కదా, పిల్లలు ఉన్నారా అని నేను అడిగినప్పుడు తను ఒకటే మాట చెప్పింది, ఏమో ఇంకా నాకు రాలేదు, నాకు తెలియదని తనకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ మరి చెప్పడం జరిగింది. అప్పుడు వెంటనే నేను ఒకటే మాట, నేను బై దిస్ టైం నెక్స్ట్ ఇయర్ మరి ఈ సంవత్సరం ఖచ్చితంగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అని చెప్పినప్పుడు నేను ఒక్కటే అడిగాను, దేవా ఈ బిడ్డ పుడితే ఆ బిడ్డ రక్షణలోకి వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ నువ్వు నిజంగా సజీవమైన దేవుడు, నా ప్రార్థన ఆలకించే దేవుడవని. గత కొన్ని సంవత్సరాలుగా ఈ బిడ్డకి పిల్లలు లేరు, కానీ నువ్వు ప్రభా మరి ఆమె అంటుంది కదా, మాట్లాడే వాళ్ళు లేదు, ఓదార్చే వాళ్ళు లేరు. నిజం చెప్పాలంటే ఆ కొన్ని సంవత్సరాలు ఈ విషయంలో తనని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా లేకపోయి ఉండొచ్చు. కానీ దేవా నేను కేవలం నీ మాట పలికాను కాబట్టి అని చెప్పేసి నేను ప్రతిదినం ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయడం జరిగింది. మరి అద్భుతమైన రీతిగా నిజంగా సంవత్సరం తిరిగే లోపల మరి చక్కటి ఆడబిడ్డని ఆ బిడ్డ కనడం అనేది జరిగిందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇదండి నా దేవుడు, మన దేవుడు చేసే కార్యాలు. అది నువ్వు హిందువా, నువ్వు ముస్లింవా అనేది చూడడు, కానీ దేవుని నామంలో మనము ప్రార్థిస్తుండగా ఎవరినైనా సరే విడిపిస్తాడు, ఎలాంటి వారినైనా విడిపిస్తాడు, ఎలాంటి వారి కన్నీళ్ళైనా తోరుస్తాడు, ఎవరినైనా మనం ఓదార్చగలం. నువ్వు అనుకుంటున్నావు నువ్వు క్రిస్టియన్ కాబట్టి ఓన్లీ క్రిస్టియన్స్ని బలపరిస్తే చాలు, ఓహో వాళ్ళు హిందూస్ కదా మనం చెప్తే ఎట్లాగో వినరని చెప్పేసి నువ్వు వాళ్ళని వదిలేస్తే మరి వాళ్ళకి ఎవరు జవాబు ఇవ్వాలా, అంటే వారిని ఎవరు బలపరచాలా? నువ్వు కేవలం యేసుప్రభు నామానే వాడుకోవాల్సిన అవసరం లేదు, కానీ ప్రేమ పంచడానికి మరి మతంతో సంబంధం లేదమ్మా. నిజం చెప్పాలంటే క్రీస్తు అనే పేరుతో కూడా సంబంధం లేదు. నిజం చెప్పాలంటే క్రీస్తు అంటే ఎవరండి? ప్రేమ. యేసుప్రభు అంటేనే ప్రేమ. ఆ ప్రేమను ప్రకటిస్తున్నప్పుడు నువ్వు క్రీస్తునే ప్రకటిస్తున్నావు. ఆ నామాన్ని ఉచ్చరించకపోయినాను, కేవలం నువ్వు నీలో ఉన్న దేవుని ప్రేమని నీ క్రియ రూపంలో నువ్వు ప్రకటించినప్పుడు అద్భుతమైన రీతిగా దేవుడు కార్యాలు చేస్తాడు. ఆ ప్రేమని వాళ్ళు రుచి చూసి ఈ రోజు కాకపోతే రేపు దేవుళ్ళలోకి వస్తాడు. అలా అని చెప్పేసి మనం క్రీస్తుని ప్రకటించకూడదు. మరి క్రీస్తు నామాన్ని బట్టి మనం పడకూడదని కూడా నేను చెప్తున్నాను. ఇప్పటి వరకు ధ్యానించాం కదండి, మరి ఎలా దేవుడు మన కన్నీటికి జవాబునిచ్చాడు. మరి 3 రకాల జవాబులు ఇస్తాడు దేవుడు ఎప్పుడు కూడా. ప్రతి ప్రార్థనకి ఒకటి ఎస్ అంటాడు, ఒకటి నో అంటాడు, ఒకటి వేచ్ అంటాడు. అది మనకు తెలుసు. కానీ ఇక్కడ కీర్తనకారులో మరి ఏమంటున్నాడంటే మన దుఃఖాన్ని నాట్యంగా మారుస్తున్నాడు, మన అంగలార్పును మరి ఆయన మార్చబోతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆత్మ మనపైన ఉంది కాబట్టి ఎలాంటి వేదన దుఃఖానైనా, ఎలాంటి శోధనలో ఉన్నవారినైనా విడిపించగల శక్తి గల ఆత్మ మనలో పనిచేస్తుంది. కాబట్టి ఆ ఆత్మని మనం చల్లార్చకుండా ఆ పరిశుద్ధాత్మ కార్యములు క్రియలు మన ద్వారా జరగాలని ఆత్మదేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఇదే అండి నిజమైన ప్రార్థనకి జవాబు అనేది. మరి కన్నీటిని నాట్యంగా మారుస్తున్న దేవాది దేవునికే మహిమ కలుగును గాక. మరి ఇంకొక మాట కూడా చెప్తాననుకుంటున్నాను ఈ ముగింపులో. ఏంటి అంటే బై ద ఎండ్ ఆఫ్ ద డే, బై ద ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్, నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎలా చేసినా, ఎలాంటి జీవితాన్ని జీవించినా దేవుడు మాత్రం ఒకటే కోరుకుంటున్నాడు, నా వైపు తిరుగు, నాతో రా, నాలో ఉండమని చెప్తున్నాడు. నువ్వు ఎంతవరకు దేవుణ్ణి నమ్మి దేవుని వైపు తిరుగుతావో అప్పుడే మన కన్నీరు ఆనంద వర్షంగా మార్చబడుతుంది. అంటే నేను చెప్పాను కదండి, ఆశీర్వాదపు జల్లులుగా మార్చబడి మనల్ని దీవిస్తాడని ఈరోజు మీతో మాట్లాడుతున్నానండి. మరి ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు నిజముగా తండ్రి నిన్ను స్తుతించిన అన్నట్టుగా ప్రభా మా జీవితంలో మా ప్రాణము పోయిన పరిస్థితిలో మేమున్నాను, నిజంగా ప్రాణం కోల్పోయినను, పాపంలో మేము చచ్చిన వారుగా ఉంటే ప్రభా నేను స్తుతించలేమయ్యా, నేను గణపరచలేము. కానీ నాయనా ప్రభా నీ వైపే మేము తిరిగినప్పుడు, నీ సన్నిధిలోనే మేము కన్నీటిని కార్చినప్పుడు ప్రభా మా దుఃఖాన్ని నాట్యముగాను ప్రభా, మా అంగలార్పును ప్రభా ఆనంద సంతోష వస్త్రముగా మార్చగల శక్తి గల దేవుడు అని ఈరోజు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవా, ఈరోజు ఎంతమంది అయితే దుఃఖంతో ఉన్నారో వారందరినీ సంతోషభరితంగా మార్చి వారు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుని ఆకాశం నుండి ప్రభానైనా చిగురించిన ప్రభానైనా అహరోను కళ్ళవారిని చిగురింపచేసి వారి జీవితంలో ప్రభా ఆశీర్వాదపు జల్లులుగా మార్చమని అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.